వెల్కమ్ టు ది లియో. తిరుమల లడ్డూ విషయంలో జగన్మోహన్ రెడ్డి అడ్డంగా దొరికిపోయాడు. నిన్నటి వరకు అసలు అందులో కల్తీనే జరగలేదని కొంతకాలం వచ్చిన ట్యాంకర్లు వాడకుండా వెనక్కి పంపేస్తే ఇంకెక్కడ లడ్డూలు తయారు చేశారని మరికొంత వాదన. దీంట్లో చంద్రబాబు గారి కుట్ర ఉందని చెప్పి రకరకాల ఆరోపణలు చేశారు. ఒకటి మాత్రం వాస్తవం, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. జగన్మోహన్ రెడ్డి చెయ్యలేదు అని చెప్పినా నమ్మే పరిస్థితి కానీ జగన్మోహన్ రెడ్డిని క్షమించే పరిస్థితి కానీ అంతకంటే లేదు. నిన్న జగన్మోహన్ రెడ్డి ఏదో అన్నాడు కదా, నేను నరేంద్ర మోదీ గారికి లేఖ రాస్తాను, లేకపోతే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి నేను లేఖ రాస్తాను, దీని మీద విచారణ కోరతాను అన్నాడు. అని ఏం చేశాడు, నరేంద్ర మోదీ గారికి లేఖ రాశాడు. ఏమని రాశాడు, చంద్రబాబు నాయుడుదే తప్పు, మీ బీజేపీ వాళ్ళు కూడా అందులో ఉన్నారు, మీరు చెప్పిన వాళ్ళని కూడా నేను బోర్డు సభ్యులుగా వేశాను, వాళ్ళ బాధ్యత కూడా ఉందని ఒక రకంగా నరేంద్ర మోదీ గారిని బెదిరించాడు. సరే, అది కూడా కాసేపు పక్కన పెడదాం. తరువాత ఏమన్నాడు, అసలు ఇదంతా చంద్రబాబు కుట్ర తప్ప దీన్ని ఎవరూ నిర్ధారించలేదు అన్నాడు. మొన్న కేంద్ర మంత్రి ఎప్పుడైతే జేపీ నడ్డా కూడా ఆల్రెడీ ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడు, మేము దీని మీద పూర్తి స్థాయి విచారణ చేస్తాం, నిజమని తేలితే సంబంధిత వ్యక్తుల మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏదైతే ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఉందో, అంటే ఈ నేతిని పంపినటువంటి కాంట్రాక్టు సంస్థ ఉందో, అది మొత్తం 8 ట్యాంకర్లను పంపింది. మనం ఆల్రెడీ నేను గతం వీడియోలో కూడా చెప్పా, 8 ట్యాంకర్లను పంపితే 4 ట్యాంకర్లు పాస్ అయిపోయాయి, అంటే లడ్డూలు తయారు చేసేసారు. మిగిలిన 4 ట్యాంకర్లను అనుమానం వచ్చి గుజరాత్లోని ఎన్డీడీబీ ల్యాబ్కు పంపితే అక్కడ రిజెక్ట్ చేసింది. అంటే 4 ట్యాంకర్లు ఆల్రెడీ లడ్డూ తయారీకి వాడేశారు, ఇంకా దాన్ని మనం ఎవరూ ఏం చేయలేము. మిగిలిన 4 ట్యాంకర్లను రిజెక్ట్ చేశారు. వైసీపీ వాడిన 4 ట్యాంకర్ల గురించి చెప్పట్లా, మొత్తం 8 ట్యాంకర్లు వచ్చాయి, 4 ట్యాంకర్లు వాడారు, 4 ట్యాంకర్లు రిజెక్ట్ చేశారని చెప్పట్లా. 4 ట్యాంకర్లు రిజెక్ట్ చేశారని చెప్తుంది, వాళ్ళు పంపింది 8 కాదు అని ఏఆర్ డైరీని చెప్పానండి. మేము 4 ట్యాంకర్లే పంపాము, 8 ట్యాంకర్లు పంపలేదని ఏఆర్ డైరీని చెప్పానండి. అక్కడ 8 ట్యాంకర్లకి బిల్లు ఉంటే, 8 ట్యాంకర్ల నెంబర్లు ఉంటే, 8 ట్యాంకర్లకు సంబంధించినటువంటి రెఫరెన్స్ ఇది ఉంటే 4 ట్యాంకర్ల గురించి ఎలా మాట్లాడతారు? మరి మిగిలిన 4 ట్యాంకర్లు ఏమైంది అంటే లడ్డూ తయారు చేశారు. సరే, దాన్ని కూడా పక్కన పెట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ధారించింది, ఏఆర్ డైరీ పంపినటువంటి ఆ నేతిలో కల్తీ నెయ్యే, అందులో జంతు కొవ్వు ఉన్నమాట వాస్తవం. నేను చెప్పట్లా, కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఏఆర్ డైరీని ఇప్పటికే టీటీడీ బ్లాక్ లిస్ట్లో పెట్టింది, ఏపీ గవర్నమెంట్ బ్లాక్ లిస్ట్లో పెట్టింది. ఆ ఏఆర్ డైరీకి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. త్వరలోనే ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి లైసెన్సులు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేయబోతుంది. అయితే ముందు షోకాజ్ ఇచ్చి వారి నుంచి వివరణ తీసుకోవటం ఒక ప్రొసీజర్లో భాగం కాబట్టి ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం అయితే షోకాజ్ నోటీస్ ఇచ్చింది. దానికి వాళ్ళు ఏం సమాధానం చెబుతారనే దాని తర్వాత కేంద్రం చర్యలు తీసుకుంటుంది. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయింది కదా, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రిపోర్ట్ల ఆధారంగా చెప్పలా, మళ్ళీ పరీక్షింపజేసి ఆ తరువాత ఇప్పుడు ఒక ఫైనల్ డెసిషన్కి వచ్చి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లన్నీ కూడా కరెక్టే, అందులో జంతు కొవ్వు కలిసిన మాట వాస్తవం. ఏఆర్ డైరీ నిన్నటి నుంచి ఏం చెప్తుంది, మాకు అసలు సంబంధమే లేదు, మేము ఇంకొక రకంగా ఏంటంటే మధ్యలాడని కలిసిందేమో అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇంతకంటే దారుణం ఉండదు. వీళ్ళు కలపలేదంట, మధ్యలో ట్యాంకర్లు ఓపెన్ చేసి ఎవడో జంతుకు కొవ్వు వేసాడంట. అంత కొవ్వు ఎక్కినోడు ఎవడుంటాడు? ఎల్లే నేతిలో కొవ్వు వేసేవాడు ఎవడు ఉండడు కదా. అంటే తప్పించుకోవడం కోసం వీళ్ళు చేస్తున్నటువంటి కుట్ర. నేతిని అంత తక్కువకి ఇచ్చినప్పుడే అర్థం చేసుకోవాల్సింది. స్వచ్ఛమైన నెయ్యి 800 రూపాయల నుంచి 700 పైన ఉన్నప్పుడు నువ్వు ఎంత బల్క్లో కొన్నా 600 రూపాయలు ఉంటుంది కదా, పోనీ 550 రూపాయలు ఉంటుంది కదా. మరి 350కి నీకు నెయ్యి ఎవడెత్తాడు? నీకు 350 రూపాయలకి నీకు నెయ్యి ఎవడెత్తాడు? స్వచ్ఛమైన ఆవు నెయ్యి. అప్పుడైనా ఆలోచించాలి కదా. సో దీనికి సంబంధించి ఒక నేషనల్ మీడియాలో కూడా అయితే వార్తా కథనాలు వచ్చి ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, బిగ్ బ్రేకింగ్, యూనియన్ హెల్త్ మినిస్టర్ సోర్స్ ఆన్ లడ్డూ ఇష్యూ, 4 శాంపుల్ ఆఫ్ ఏఆర్ డైరీ టు టీటీడీ హ్యావ్ ఫెయిల్డ్ ది టెస్ట్ ఆఫ్ ఇంటిగ్రిటీ. ఏఆర్ డైరీ ఈజ్ ఫ్రమ్ తమిళనాడు అండ్ ఈజ్ వన్ ఆఫ్ అమాంగ్ 4 సప్లయర్స్. మొత్తం 4 సప్లయర్స్లో ఈ ఏఆర్ డైరీ కూడా ఒకటి. సో FSSAI హ్యాస్ ఇష్యూడ్ ఏ షోకాజ్ నోటీస్ ఆన్ ది సప్లయర్స్ రిపోర్టెడ్ అని చెప్పి ఇవ్వటం జరిగింది. నేను ఇందాకే చెప్పా, ప్రస్తుతానికి ఏంటంటే ఒకటి ఇక్కడ ఒప్పుకుంది, FSSAI ఏమని ఒప్పుకుందంటే కల్తీ జరిగిన మాట వాస్తవం అని ఒప్పుకుని ఏఆర్ డైరీకి ఇప్పుడు నోటీస్ కూడా ఇచ్చింది. ఇందులో ఇంకా విచిత్రకరమైన విషయం ఏంటంటే అసలు ఏఆర్ డైరీకి ఫుడ్ సప్లై చేయడానికి లైసెన్సే లేదట.
ఇప్పుడు ఆ విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. దీని మీద మొత్తం బయటికి లాగుతున్నారు. ఏదైనా మనం ఒక ఫుడ్ సప్లై చేయాలి అంటే, అందులో బల్క్లో ఫుడ్ని సప్లై చేయాలి అంటే, ఈ నేతి కానీ పాలు కానీ లేదా ఇతర ఇలాంటివి ఏమైనా సప్లై చేయాలంటే ఖచ్చితంగా మనకు ఒక సర్టిఫికేట్ ఉండాలి, ఆథరైజేషన్ ఉండాలి మనకి. కానీ అది ఏఆర్ డైరీకి లేదంట. మరి అసలు అలా లేని ఒక కంపెనీకి టెండర్ జగన్మోహన్ రెడ్డి ఎలాగిచ్చాడు మనకు అర్థం కాదు. రెండోది, మనం తీసుకునే దానికంటే కూడా ఇప్పుడు టీటీడీ ఒకదానికి ఒక 100 లీటర్ల నెయ్యి ఇవ్వాలనుకుందనుకోండి, దాని క్యాపబిలిటీ 200 లేదా 300 లీటర్ల నేతిని ఉత్పత్తి చేయగలిగే క్యాపబిలిటీ దానికి ఉండాలి. అలా ఉంటేనే దానికి ఇవ్వాలి. అంటే 1 టన్ను నెయ్యి మనకు కావాలంటే వాళ్ళు 3 టన్నుల నెయ్యి తయారు చేయగల క్యాపబిలిటీ వాళ్ళకు ఉండాలి. అప్పుడే మనం 1 టన్ను నెయ్యి వాళ్ళకి ఇస్తాం. అంతేగాని 1/2 టన్ను తయారు చేసేవాడికి టన్ను నెయ్యి ఇవ్వం కదా. మిగతా 1/2 టన్ను ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? ఆడి క్యాపబిలిటీ 1/2 టన్ను అయితే మిగతా 1/2 టన్ను ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? కాబట్టి ఇలాగా అంటే దీనికి రకరకాల నామ్స్ ఉంటాయి. వీటి కోసమే, ఏఆర్ డైరీ కోసమే వాటన్నిటినీ కూడా పక్కన పెట్టి వాళ్ళకి సర్టిఫికేట్స్ ఉన్నాయా, ఆథరైజేషన్ ఉందా, వాళ్ళ నెయ్యి స్వచ్ఛంగానే ఉంటుందా, పోనీ ఒకసారి శాంపుల్ చేసి పరీక్షించి అంతా ఓకే అని వాళ్ళు ఇస్తానన్న నేతిని పరీక్షించి చేశారా, పోనీ ముందు ఒక ట్యాంకర్ను పంపమని దాన్ని ఏమన్నా పరీక్షించారా, ఇలాంటివి ఏమీ లేదు. వీళ్ళకి తక్కువ కావాలి, వాళ్ళు నెయ్యి ఇవ్వాలి. అందులో ఏది ఇచ్చినా పర్రా వీళ్ళకి. ఎందుకంటే తినేది వీళ్ళు కాదు కదా, భక్తులు కదా పోయేది, భక్తుల మనోభావాలతో కదా అట్లో అయినా ఇది బయటపడినప్పుడు కదా తెలిసేది అన్న ఉద్దేశంతో వాళ్ళు చేసినటువంటి కుట్ర. సో దీనికి సంబంధించిందే మరొకటి కూడా వచ్చింది. 4 samples ఆఫ్ సప్లయర్స్ ఫెయిల్ ది టెస్ట్, FSSAI ఇష్యూడ్ ది నోటీస్ టు ఏఆర్ డైరీ అని చెప్పి, తిరుమల లడ్డు కాంట్రవర్సీ అని చెప్పి News 18 జాతీయ మీడియాలో కూడా దీని మీద అయితే కథనాలు రావడం జరిగింది. అంటే తిరుమల లడ్డూలో కల్తీ జరిగిన మాట 100కి 200% నిజం. జగన్మోహన్ రెడ్డి నిన్నటి వరకు అన్నాడు, నేను నరేంద్ర మోదీకి లేఖ రాస్తా, కేంద్రాన్ని దీని మీద విచారణ చేయమంటానని చెప్పి ఆయన చెప్పాడు. యూనియన్ హెల్త్ మినిస్టరే దీని మీద ఇనిషియేటివ్ తీసుకుంటే ఈ లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పి యూనియన్ మినిస్టర్ ద్వారానే తెలిసింది. రేపో మాపో ఆయనే ప్రకటిస్తాడు ఈ లడ్డూ నిజమేనని చెప్పి. లేకపోతే FSSAI ఎందుకు నోటీస్ జారీ చేస్తుంది? కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి అది ఎందుకు నోటీస్ జారీ చేస్తుంది? అంటే ఆ లడ్డూలో కల్తీ జరిగిన మాట వాస్తవం, ఆ 4 ట్యాంకర్లలో కల్తీ జరిగిన మాట వాస్తవం. జగన్మోహన్ రెడ్డి ఇంకా తప్పించుకోవాలనే ప్రయత్నం చేసే కొద్దీ జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టూ ఉచ్చి బిగుచుకోవడం తప్ప ఇదొకటి లేదు. మళ్ళీ వీళ్ళు ప్రమాణాలు చేస్తామంటాం. అరే ఇక్కడ ఆధారాలతో అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఇంకా ఎంతకాలం బొక్కాయిస్తారు? ఎంతకాలం బొక్కాయిస్తారు? ఏఆర్ డైరీ పంపింది 8 ట్యాంకర్లు, అందులో 4 ట్యాంకర్లు వాడేశారు, మిగతా 4 ట్యాంకర్లు అనుమానం వచ్చి టెస్ట్ చేస్తే దొరికిపోయారు. ఆ లడ్డూలు దేశం మొత్తం, ప్రపంచం మొత్తం పాకినాయి. ఆల్రెడీ కోట్లాది మంది భక్తులు ఆ లడ్డూలు తిన్నారు. జరగాల్సిన అపవిత్రం జరిగిపోయింది. ఒక రకంగా ఇప్పుడు తిరుమలకి వెళ్ళాలంటే భక్తులు ప్రసాదం తీసుకోవాలంటే భయపడే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి అక్కడ ఎప్పుడూ ఇంత ఇది లేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే. పైగా బోమాన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి తన కూతురి పెళ్లి క్రిస్టియన్ పద్ధతిలో చేస్తాడు. ఆవిడని తీసుకొచ్చి నువ్వెలాగిచ్చావు? టీటీడీ చైర్మన్ ఆయన తీసుకొచ్చి వాళ్ళ కూతురి పెళ్ళి ఆయన క్రిస్టియన్ పద్ధతిలో చేశాడు. దానికి జగన్మోహన్ రెడ్డి, భారతీరెడ్డి హాజరయ్యారు కదా. ఎలా తీసుకొచ్చావు, ఇచ్చావు మరి క్రిస్టియన్ని? భక్తుల మనోభావాలతో ఆటలాడుకోవడం కదా. సరే దానికి కాసేపు పక్కన పెడదాం. వైవి సుబ్బారెడ్డి, సరే ఆయనకి భక్తి ఉందనే అనుకుందాం. వాళ్ళ ఆవిడ ఏం చేద్దే, బైబుల్ పట్టుకుని నుంచుంటుంది. గతంలో ఇడుపులపై దగ్గర ఆ రాజశేఖర రెడ్డి సమాధి దగ్గర జగన్మోహన్ రెడ్డి వెళ్తే అక్కడ బైబుల్ పట్టుకుని ప్రార్థన చేసింది. బైబుల్ పట్టుకుని జగన్మోహన్ రెడ్డి కూడా తిరిగింది. అతన్ని నువ్వు తిరుమల టీటీడీ చైర్మన్ చేసావు వైవి సుబ్బారెడ్డిని. మరి ఇది మనోభావాలను దెబ్బతీయటం కదా. చంద్రబాబు గారు నేను చెప్పింది అదే. క్రిస్టియన్ భావజాలం ఉన్న వాళ్ళని తీసుకొచ్చి టెంపుల్లో వేసావు. ఉండటం తప్పు కదా, వాళ్ళ వ్యక్తిగత విషయమే. బట్ అలాంటి వాళ్ళని నువ్వు చైర్మన్ చేయకూడదు కదా. అది హిందూ మతానికి సంబంధించిన వ్యవహారం కదా, హిందువుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారం కదా. సో ఏది ఏమైనా మొత్తంగా కేంద్ర ప్రభుత్వం కూడా అందులో కల్తీ జరిగిందన్నమాట వాస్తవమేనని చెప్పి స్పష్టంగా ఒప్పుకుంది. ఇప్పుడు ఏఆర్ డైరీకి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. త్వరలోనే దానికి సంబంధించిన పాల ఉత్పత్తులకు సంబంధించి ఏదైతే ఉన్నాయో ఆ లైసెన్సులు రద్దు చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చర్యలకు దిగబోతుంది. జరిగిన పాపాన్ని అంత ఈజీగా వదిలిపెట్టే వ్యవహారం కానే కాదు. రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ అంటే బ్లాక్ లిస్ట్లో పెట్టాయి. సరే వాళ్ళు చేయగలిగిన వరకు చేశారు. బట్ కేంద్ర ప్రభుత్వం అలా కాదు, ఖచ్చితంగా కల్తీ ఆహారాన్ని సప్లై చేయడంతో సమానం ఇది. కాబట్టి దీని మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పి కేంద్రం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.